హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు, కిస్మిస్, పచ్చి కొబ్బరి ముక్కలు, బెల్లం 1 కప్పు, ఎండి కొబ్బరి పొడి, వరిపిండి, మిరియాలు, యాలకులు, సగ్గుబియ్యం. ఇప్పుడు ఒక బాండీలో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని కొద్దిగా వేపి పెట్టుకోవాలి. వేపుకున్న తరువాత ఇందులో కిస్మిస్ మరియు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకుని మొత్తం అంతా బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకొని 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా బెల్లం వేసుకొని అదంతా బాగా కరిగేదాకా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కరిగిన తరువాత ఇందులో రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా మగ్గేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఉండ్రాల కింద పాల తాలికలు చేసుకోవడానికి పొడుగ్గాను చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో 1/2 లీటర్ కానీ లేకపోతే ఇందాక మనం పిండి తీసుకున్న కప్పుతో 2 కప్పుల నీళ్లు కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కరిగేంత వరకు. ఇప్పుడు ఇందులో మనం ఇందాక చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు మరియు పాల తాలికల్ని వేసుకోవాలి. దీన్ని ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కాసేపు కలిపిన తర్వాత వరిపిండిలో నీళ్లు కలిపి దాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ యాలుకలు మరియు మిరియాలు పొడి చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఇవి ఇందులో సర్వ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం వేపించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీని మీద గార్లిష్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ పాల తాలికలు రెడీ అయిపోయాయి. ఇవి వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి వినాయక చవితికి అందరూ చేసుకుంటూ ఉంటారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.